అసలు ఏం జరిగింది డాక్టర్? ఆ అమ్మాయికి బిడ్డను కండం ఇష్టం లేదా? లేదు డాక్టర్, అలాంటిదేమీ లేదు. మరెందుకు అబార్షన్ టాబ్లెట్ వేసుకుంది? అలా లేవకూడదమ్మా. నందినికి ఎలా ఉంది డాక్టర్? తన స్పృహలోకి వచ్చిందా? నందినికేం పర్వాలేదు కానీ ముందు నీ గురించి తెలుసుకో. నాకేమైంది? కంగారు పడాల్సిందేం లేదు, సంతోషించాల్సిన విషయమేనమ్మా. నువ్వు తల్లివి కాబోతున్నావు. ఏంటి డాక్టర్ మీరు అనేది? నేను తల్లిని కాబోతున్నానా? అదేంటమ్మా, ఈ వార్త వినగానే ఎవరైనా సంతోషంతో గంతులు వేస్తారు. నువ్వేంటమ్మా అలా అడుగుతున్నావు? ఏం లేదు డాక్టర్, ఏం లేదు. ఈ విషయం మా వాళ్ళతో చెప్పారా? లేదు, నీకు ఇంజెక్షన్ చేశాక వెళ్ళి చెప్దామనుకున్నాను. ఇంతలో నీకు స్పృహ వచ్చింది. ఈ విషయం మొదట నీకే తెలియాలని రాసి పెట్టినట్టుంది. మొదట తెలియడం కాదు, నాకు తప్ప ఈ విషయం ఎప్పుడూ ఎవరికి తెలియకూడదు. నాలోనే దాచుకోవడం మంచిది. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా డాక్టర్? ఏంటమ్మా? నేను తల్లిని కాబోతున్నానన్న విషయం మీరు మా వాళ్ళతో చెప్పకూడదు. ఏంటమ్మా ఇది? తెల్లవడం నీకు ఇష్టం లేదా? ఆ అదృష్టాన్ని ఎవరు కాదనుకుంటారు డాక్టర్? మరెందుకు మీ వాళ్ళ దగ్గర విషయం దాచమంటున్నా? వాళ్ళకి తెలియొద్దు అని కాదు, ఈ పరిస్థితుల్లో తెలియడం ఇష్టం లేక వద్దు అంటున్నాను. టైం చూసుకొని నేనే వాళ్ళకి చెప్తాను. అది కాదమ్మా. ప్లీజ్ డాక్టర్, కాదనికండి. ఏ ఆడదైనా తల్లి కాబోతున్నానన్న విషయం సంతోషంగా చెప్పుకోవాలనుకుంటుంది. కానీ నేను వద్దంటున్నాను అంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలియదు, అవన్నీ మీకు చెప్పుకోలేను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక నేనే మా వాళ్ళకి ఈ విషయం చెప్తాను. అంతవరకు వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. ప్లీజ్ డాక్టర్, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి ప్లీజ్. సరే, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి ఏదో ఒకటి సర్ది చెప్తానులే. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. నర్స్, ఒక్క నెల, ఒకే ఒక్క నెల నాకు భారీగా బతుకు. సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. నందిని విజయ్ని ఒక్కటి చేసి నేను వాళ్లకు దూరంగా వెళ్లిపోదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే విజయ్ నాకు దూరంగా ఉండడానికి ఒప్పుకోడు. నందిని చనిపోయింది అనుకొని విజయ్కి దగ్గరయ్యాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడెలా ఈ సమస్యని అధిగమించాలి? నందిని విజయ్కి దగ్గరయ్యేంత వరకు ఈ విషయం బయటపడడానికి వీల్లేదు.
మా జానకి కంగారు పడకండి, షీఈ్ ఆల్ రైట్. బాగా టెన్షన్ పడినట్టుంది, అందువల్ల బీపీ రేజ్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. అంతేనా డాక్టర్? ఇంకేం ప్రాబ్లం లేదుగా? తాను సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఏం జరిగిందోనని మాకు చాలా భయం వేసింది డాక్టర్. భయపడకండి, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంచెం వీక్ గా ఉంది. ఇంటికి వెళ్ళాక ఫ్రూట్స్ అవి బాగా తినిపించండి. అలాగే డాక్టర్. తనిప్పుడు స్పృహలోనే ఉంది డాక్టర్. కావాలంటే మీరెళ్ళి తనతో మాట్లాడొచ్చు కూడా. నందినికి స్పృహ రాగానే మీరింటికి కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి. వాళ్ళిద్దరూ క్షేమంగా బయటపడ్డారు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. వాళ్ళకి ఎవరికి ఏ మాత్రం చిన్న హాని జరిగినా నువ్వు ఇదే హాస్పిటల్లో మార్చురీలో ఉండేదానివి. జాగ్రత్త. కంగారు పడకమ్మా, నీరసంగా ఉండడం వల్ల కళ్ళు తిరిగాయని డాక్టర్ చెప్పారు. పాపం నందనికి ఏం జరుగుతుందోనని చాలా టెన్షన్ పడుతున్నావు. అవును ప్రవళిక, పొద్దుట్నుంచి తను ఏమీ తినలేదు కూడా. మార్కెట్కి వెళ్ళొచ్చాక తింటానత్తయ్య అంది, కాని ఇంతలోనే ఇలా జరిగింది. ఎందుకత్తయ్య బాధపడతారు? ఇప్పుడేమైందని? నేను బానే ఉన్నాను కదా. ఏం బాగుండటమో ఏమో. బావుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ మధ్య గ్రహచారం బాలేదు, అందుకే ఇలా జరుగుతుంది. అక్కడ నందిని, ఇక్కడ నువ్వు. అంత నా తలరాత. ఇవి సరిపోవన్నట్టు ఆ మల్లీసూరొకతి ప్రతి విషయాన్ని పెద్ద చేసి రాద్ధాంతం చేస్తుంది. ఏమంటుంది అత్తయ్య? నేనిప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కూడా నాటకమే అంటుందా? అదంటే నిజమైపోతుందా? నాకు తెలీదా ఏది నిజమో ఏది అబద్ధమో? అవును, నువ్వు ఆ మల్లేశ్వర్ మాటలేమీ పట్టించుకోవద్దు. అది ఏదేదో వాగుతుంటుంది. ఈ హాస్పిటల్ దాటిని దానంతు తెలుస్తాను. వద్దమ్మా, నువ్వు తననేమీ అనొద్దు. ఇప్పటికే నందిని దృష్టిలో నా వల్ల మీరు కూడా చెడయ్యారు. ఇప్పుడు మీరు ఆ మల్లేశ్వరిని ఒక్క మాట అన్నా నందిని మిమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. జరిగిన గొడవ చాలమ్మా. అయినా ఇప్పుడు నందిని బాగానే ఉందన్నారు కదా, ఇక మీరింటికెళ్ళండి. అదేంటమ్మా, నిన్ను నందిని నీ పరిస్థితిలో వదిలేసి మేము ఎలా వెళ్తాం? అందరం కలిసే వెళ్దాం. వద్దు నాన్న, నా మాట వినండి. మీరిక్కడే ఉంటే ఆ మల్లేశ్వరి మిమ్మల్ని మాటలతో రెచ్చగొడుతూనే ఉంటుంది. అది మీరు తట్టుకోలేరు. అయినా డాక్టర్ నాకేం పర్వాలేదని చెప్పింది కదా, ఇంకెందుకు టెన్షన్? మీరు బయలుదేరండి. నందినిని నేను చూసుకుంటాను. అదేంటి జానకి, ఆ మల్లేశ్వరి ఏదో వాగుతుందని నిన్ను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళమంటావు? ప్లీజ్ అమ్మా, నా మాట విను. మీరైనా చెప్పండి నాన్న. సరేనమ్మా. ప్రవళిక, పద వెళ్దాం. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి హరి? పాపం దేవి ఒక్కతే ఉంది. ప్రవళిక, జానకి చెప్తుంది కదా, పద వెళ్దాం. తను చూసుకుంటుందిలే. ఎలా హరి? ఎలా అంటే, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళొస్తాను జానకి. సరే నాన్న. దేవి,
వెళ్ళొస్తాం. ప్రవళిక అమ్మా, ఏంటి జానకి? నన్ను క్షమించమ్మా. నేను తల్లిని కాబోతున్నానన్న విషయం మీలో ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో నాకు తెలుసు, కానీ చెప్పలేకపోతున్నాను. ఏమైంది జానకి అలా చూస్తున్నావు? నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఆహా, ఏం లేదమ్మా. జరిగింది తలుచుకొని మీరు నా గురించి బాధపడకండి, ప్రశాంతంగా ఉండండి. పిచ్చిదానా, ఎంత కష్టం వచ్చినా ఎదుటి వాళ్ళ ప్రశాంతత కోసమే ఆలోచిస్తావు. జాగ్రత్త. జాగ్రత్త. అత్తయ్య, మీరు కూడా వెళ్ళి ఒకసారి నందిని చూసిరండి. వెళ్తానమ్మా. తనింకా స్పృహలోకి రాలేదు కదా. స్పృహొచ్చేలోపు మీరు నందిని దగ్గరుంటే మంచిది, లేకపోతే మళ్ళీ నందిని అపార్థం చేసుకుంటుంది. సరేనమ్మా, నేను వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. నందినికి స్పృహ రాగానే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, అలాగే అత్తయ్య. ఏంటి మీ గారాల కోడల్ని పరామర్శించి వస్తున్నారా? తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? దెప్పి పొడవడానికి కాకపోతే ఎన్నిసార్లు దెప్పి పొడిచి ఏం లాభం? మనిషిలో మార్పు రాలేదుగా. చీనోర్ముయ్, నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతోంది. వాళ్లతో అలాగేనా మాట్లాడేది? ఆహా, వాళ్ళు మాత్రం నాతో అలా మాట్లాడొచ్చా? నన్ను అనుమానించొచ్చా? నేను ఇంట్లో లేనన్న విషయం మీకు తెలుసు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు నిలదీయలేదు? నువ్వు ఇంట్లో లేవన్న ఒకే ఒక్క కారణం నిన్ను కాపాడుతోంది. లేదంటే నా అనుమానం కూడా నీ మీదే. అనండి అనండి, ఎన్నైనా అంటారు. ఒకవైపు వాళ్ళు పీక పట్టుకుని నొక్కుతున్నా అది ప్రేమతోనే అంటారు మీరు. చూడు, నన్ను విసిగించుకో. ఇక్కడ ఉంటే ఉండు, లేకపోతే ఇంటికి వెళ్ళు. నందినిని నేను తీసుకొస్తాను. ఎందుకులేండి, మళ్ళీ నా పెద్ద కోడలు ఇంత జరిగినా పట్టించుకోకుండా మమ్మల్ని హాస్పిటల్లో వదిలేసొచ్చిందని ప్రచారం చేస్తారు. ఛీ, నువ్వు మారవే. ఇప్పుడు ఎవరు మారారు గనక? అన్నట్టు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ప్రవల్లికలు వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళక వాళ్ళకి ఇక్కడేం పని? వాళ్ళ కూతురు సేఫ్ కదా. చూడు నందిని, నందిని ఎలా ఉంది నందిని? ఏం జరిగిందక్కా? ఎందుకు నాకు సడన్ గా కడుపు నొప్పి స్టార్ట్ అయింది? నందిని, ఇప్పుడు ఎందుకమ్మా? రెస్ట్ తీసుకో. చెప్పండి, దాస్తారే?
జానకి నీకు పాలల్లో కుంకుమ పువ్వుతో పాటు అబార్షన్ టాబ్లెట్ కలిపిచ్చింది నందిని. మల్లీశ్వరి, ఎందుకు తనని భయపడతావు? నందిని, నీకేం కాలేదమ్మా. నువ్వు, నీ కడుపులో బిడ్డ ఇద్దరూ క్షేమమని డాక్టర్ గారు చెప్పారు. నీకేం భయం లేదమ్మా. చూస్తావే, వెళ్ళి డాక్టర్ని పిలు. నందిని, మల్లీశ్వరి మాటలు పట్టించుకోవద్దమ్మా. తనేదో నోటికొచ్చింది వాగుతుంది. జానకికేం తెలీదమ్మా. ఎక్కడో ఏదో తెలియని పొరపాటు జరిగింది. నందిని, నా మాట వినమ్మా. షీఈ్ ఓకే. తన్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. నందిని, బయలుదేరదామా? రా. చూసావా నందిని, చేసిందంతా చేసి ఇంత అమాయకంగా ఏమీ తెలియనట్టు ఎలా వెళ్ళిపోతుందో చూడు. మల్లీశ్వరి, ఎందుకు పదే పదే జరిగిందని గుర్తు చేస్తావు? అయినా జానకి అలాంటి పని చేసే అమ్మాయి కాదు. మరెవరు చేశారత్తయ్యా? అక్క, వదిలేస్తావా? ఎవ్వరూ చేయలేదు. నేనే కావాలని జానకిని బ్యాట్ చేయడానికి చేశాను. సరేనా? అమ్మా నందిని, తప్పుగా అనుకోకమ్మా. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. జాగ్రత్త నందిని, అసలే నీరసంగా ఉన్నావు. ప్లీజ్ అత్తయ్య, మీరు నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. మీకు జానకంటేనే ఇష్టమని నాకు తెలుసు. అలా అని అది చేసిన ప్రతి అడ్డమైన పనిని మీరు వెనకేసుకురావడం మంచి పని కాదు. అది కదమ్మా. మాట్లాడొద్దని చెప్పానా? నేను ప్రశాంతంగా ఉండటం ఆ జానకి ఇష్టం లేదత్తయ్యా. అందుకే ఇదంతా చేస్తుంది. లేని ప్రేమ వలుకబొస్తూ మిమ్మల్ని నమ్మించి నా గొంతు కోయాలని చూస్తుంది. అమాయకంగా నటిస్తూ ముందు నా భర్త నా కాకుండా చేసింది. ఇప్పుడు నా కడుపులో బిడ్డను కూడా నాకు దూరం చేయాలని చూస్తుంది. బాధపడుకు నందిని, నీ బిడ్డకేం కాదు, నేనున్నానుగా. ఏం లాభం? ఇంత జరిగినా జానకినే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారుగా. లేకపోతే ఏంటి, ఈ ఇంటి కోడళ్ళం మేము, కానీ మీరేమో మా గోడు పట్టించుకోకుండా ప్రతిసారి ఆ జానకినే వెనకేసుకొస్తూ మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు మల్లీశ్వరి. ఇక్కడ ఎవరు ఎవరిని కావాలని సపోర్ట్ చేయడం లేదు. మనుషుల మీదున్న నమ్మకాలతోనే మనస్తత్వాలుంటాయి. జానకి తప్పు చేయదన్న నా నమ్మకమే జానకిని నేను సపోర్ట్ చేసేలా చేస్తుంది, కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలన్న ఆలోచన కానీ ఆ అవసరం కానీ నాకు లేవు.
నువ్వు నందిని మనసు పాడు చేసేలా మాట్లాడుకో. ఇప్పటికే తన అందరినీ శత్రువుల్లా భావిస్తోంది. దానికి కారణం మల్లీశ్వరి అక్క కాదత్తయ్యా, మీరు మీ అబ్బాయి. నందిని, ఏంటమ్మా మాటలు? నువ్వు మాకు శత్రువెలా అవుతావు? నువ్వు నా కోడలివి. సొంత వాళ్ళైన శత్రువులతో స్నేహంగా ఉంటే మనకి శత్రువులానే కనిపిస్తారత్తయ్యా. భర్త బతుకుండగానే నేను వెధవలా మారడానికి కారణం ఆ జానకి. నాకెప్పుడు తన శత్రువే. నా బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్న దాని మీద ఎప్పుడూ నాకు పగే. అలాంటి దాన్ని మీరు నమ్మితే మీరు నా శత్రువులే అని నేను నమ్మాల్సి ఉంటుంది. ఎవరి నమ్మకం నిజమైందో మీరే ఆలోచించుకోండి. ఇంకెప్పుడు నా ముందు ఆ జానకిని వెనకేసుకురాకండి. విన్నారుగా అత్తయ్య, నందిని ఎంత బాధపడుతుందో చూడండి. కడుపుతో ఉన్న అమ్మాయి కంటతడి పెడితే ఈ ఇంటికి అరిష్టం అత్తయ్యా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి, అదే అందరికీ మంచిది.